హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హై గైస్, ఈ రోజు వీడియోలో మనం మీమ్ కాయిన్ వాళ్ళు వచ్చేసి ఫైనల్గా బైనాన్స్ లిస్టింగ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. బైనాన్స్ లాంచ్ పుల్లో వస్తుంది మీమ్ కాయిన్. సో మీమ్ కాయిన్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో నేను 2 days బ్యాక్ పోస్ట్ చేశాను. ఫ్రీగా మీరు ఇందులో టోకన్స్ని ఫార్మ్ చేయొచ్చు. బట్ ఈ రోజు వీడియోలో ఏం చేస్తామంటే మనం ఈ పర్టికులర్ టోకన్ సేల్లో దీనిలో లాంచ్ పుల్లో పార్టిసిపేట్ చేయడంలో చాలా తక్కువ టోకన్స్ వస్తున్నాయి. బట్ మీరు ఫ్రీగా ఈ పర్టికులర్ సేల్లో పార్టిసిపేట్ చేసి ఎంత ఎయిర్ డ్రాప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది నేను ఒక స్ప్రెడ్షీట్ చేశాను. సో నా ప్రిడిక్షన్ ఈరోజు చెప్తాను, ప్రైస్ ప్రిడిక్షన్, అండ్ దాంతోపాటు ఎంత వర్త్ ఆఫ్ ఎయిర్ డ్రాప్ మనకు వచ్చే ఛాన్స్ ఉంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నా ఉద్దేశంలో అరౌండ్ $69 వచ్చే ఛాన్స్ ఉంది. అది క్యాల్కులేషన్స్ నేను ఎలా అరవానో మీకు వీడియో ఎండ్లో తెలుస్తుంది. సో వీడియో స్టార్ట్ చేయకుండా ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ వచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి, కమెంట్స్ మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ వచ్చేసి 500 likes. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ది వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ థింగ్, ఇన్ కేస్ మీమ్ ల్యాండ్ గురించి మీకు ఐడియా లేకుంటే నేను 2 days బ్యాక్ పోస్ట్ చేసిన వీడియో వెళ్ళి చెక్ చేయండి. అండ్ దాంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్రీ ఆపర్చునిటీ, 2 minutes టైం పడుతుంది. ఇట్స్ ఫ్రమ్ బిగ్గెస్ట్ మీమ్ బ్రాండ్. సో దాని బ్యాక్గ్రౌండ్ అంతా అందులో ఉంటుంది. సో ఈ రోజు వీడియో మనం ఫస్ట్ ఈ ప్రైస్ ప్రిడిక్షన్ చేయకన్నా ముందు 2 important క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలనుకున్నా. చాలా మంది ఇది కమెంట్స్లో అడుగుతున్నారు, ట్విట్టర్లో అండ్ అదర్ ప్లేసెస్లో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వెదర్ ఇప్పుడు మీరు ఈ మీమ్ ఎయిర్ డ్రాప్కి ట్రై చేయొచ్చా లేదా? సో ఎస్, ఇప్పుడు కూడా మీరు ట్రై చేయొచ్చు. ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెరీ వెరీ సింపుల్ స్టెప్స్. మీరు ఇక్కడికి వచ్చేసి జస్ట్ ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ కొట్టేసి మీ దగ్గర ట్విట్టర్ అకౌంట్ ఉండాలి అంతే, అంతకు మించి ఏం అవసరం లేదు. ట్విట్టర్ కొంచెం ఓల్డ్ అకౌంట్ ఉండాలి, అట్లీస్ట్ 5 followers అయి ఉండాలి. సో ఇక్కడికి వచ్చేసి జస్ట్ మీరు ఈ స్టెప్స్ ఒక్కొక్కటి ఫాలో అయిపోయి మీరు ట్విట్టర్లో పోస్ట్ చేసి పాయింట్స్ అనేది క్లెయిమ్ చేయొచ్చు ప్రతి పోస్ట్కి. సో ఈ పాయింట్స్ ద్వారా మీకు ఎయిర్ డ్రాప్ అనేది వస్తుంది. దాని తర్వాత మీరు ఇక్కడ ఒక వ్యాలెట్ కనెక్ట్ చేయాలి. సో మీ ఏదైతే వ్యాలెట్ ఇక్కడ కనెక్ట్ చేస్తారో ఆ వ్యాలెట్లోంచే మీరు ఎయిర్ డ్రాప్ని క్లెయిమ్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు ఎక్స్ట్రా బోనస్ పాయింట్స్ కావాలనుకుంటే 690 points రెఫర్ బై ఎ ఫ్రెండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇందులో పొటాటో సెలెక్ట్ చేసుకొని నా రెఫరల్ ఐడి ఆర్ నా ఎన్ఎఫ్టీ ఇవ్వండి 5741 ఇచ్చి ఐ హ్యావ్ ఫ్రెండ్ కొడితే మీకు 690 అడిషనల్ పాయింట్స్ వస్తాయి. దాని తర్వాత మిగిలినవన్నీ కంప్లీట్ చేయండి అండ్ యూ విల్ బి ఏబుల్ టు మేక్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ పాయింట్స్, అరౌండ్ 10,000 to 11,000 మీమ్ పాయింట్స్ అనేది మీరు ఎర్న్ చేయొచ్చు. దెన్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా మంది అడిగేది ఏంటంటే, ఈ ఫార్మింగ్లో ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీ కోసం మీరు ఏమన్నా ఎన్ఎఫ్టీ హోల్డ్ చేయాలా? సో ఎన్ఎఫ్టీ హోల్డ్ చేసే అవసరం లేదు గైస్, ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఎన్ఎఫ్టీ వాళ్ళకు సపరేట్ ఎయిర్ డ్రాప్ ఉంది, ఈ మీమ్ ఫార్మింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు డిఫరెంట్ ఎయిర్ డ్రాప్ ఉంది. సో ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. దెర్ ఈజ్ నో కాస్ట్ ఇన్వాల్వ్మెంట్ అండ్ గ్యారంటీడ్. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఎంత టోకన్స్ మనకి ఎయిర్ డ్రాప్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ థింగ్, బైనాన్స్లో లిస్టింగ్ వచ్చేసి మీమ్ వచ్చేసి 3rd Novemberకి జరగబోతుంది 8 UTC ఇన్ ద మార్నింగ్. అండ్ ఈ పర్టికులర్ అనౌన్స్మెంట్ రాగానే మీమ్ కాయిన్ ఎన్ఎఫ్టీస్ ఏవైతే ఉన్నాయో 40-50% పంప్ అయినాయి ఇన్ సింగిల్ డే. సో దట్ ఈస్ గుడ్ సైన్. అండ్ దాని తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మీమ్ టోకనామిక్స్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ థింగ్, మీరు ప్రైస్ ప్రిడిక్షన్ చేయాలన్నా కానీ మనకి ఎంత అలొకేషన్ వస్తుందో తెలుసుకోవాలన్నా కానీ 2 important ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎంత అమౌంట్ ఆఫ్ టోకన్స్ వాళ్ళు ఎయిర్ డ్రాప్కి ఇవ్వబోతున్నారు ఈ ఫార్మింగ్ వాళ్ళకు. సెకండ్ వచ్చేసి ఎంతమంది యూజర్స్ పార్టిసిపేట్ చేయబోతున్నారు. అండ్ ఇనిషియల్ సర్క్యులేటింగ్ సప్లై. సో ఫస్ట్ థింగ్, ఎన్ని టోకన్స్ అలొకేట్ చేస్తున్నారో బేస్డ్ ఆన్ ద టోకనామిక్స్ నేను కొంచెం ప్రిడిక్షన్ చేశాను. సో ఇవేవి అక్యురేట్ నెంబర్స్ కాదు గైస్, ఇదంతా కూడా ప్రిడిక్షన్. సో మేబీ ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్లీ డిఫరెంట్ నెంబర్స్ చూపించవచ్చు, బట్ యాజ్ పర్ మై అనాలిసిస్ నేను ఇచ్చే ప్రిడిక్షన్ ఇది, బట్ నథింగ్ గ్యారంటీ. సో ఇప్పుడు టోకనామిక్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ మల్టిపుల్ కేటగిరీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడాల్సింది మెయిన్ థింగ్ ఎకోసిస్టమ్. సో ఎయిర్ డ్రాప్ మీరు చూడొద్దండి, ఎందుకంటే ఎయిర్ డ్రాప్ వచ్చేసి ఈ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన ఎయిర్ డ్రాప్ వచ్చేసి బేసికల్లీ ఫర్ ద ఎన్ఎఫ్టీ హోల్డర్. సో ఇక్కడ కమ్యూనిటీ ఎయిర్ డ్రాప్ 25% వచ్చేసి ఇది ఎన్ఎఫ్టీ హోల్డర్స్కి మాత్రమే. సో దీంట్లో మనకు టోకన్స్ అనేవి రావు. సో ఎందులోంచి వచ్చే ఛాన్స్ ఉంది? ఎకోసిస్టమ్ ఫండ్ లోంచి వచ్చే ఛాన్స్ ఉంది. ఎకోసిస్టమ్ ఫండ్ లోంచి ఎందుకు వచ్చే ఛాన్స్ ఉంది? ఇక్కడ చూడొచ్చు మీరు, ఎకోసిస్టమ్ ఫండ్ 33% టోకన్స్ అలికేట్ చేసే యాజ్ పర్ డిస్కార్డ్, బట్ యాజ్ పర్ బైనాన్స్ రీసెంట్ అప్డేట్ 30% అలికేషన్ ఉంది. అండ్ దీంట్లో టు రివార్డ్ ద కమ్యూనిటీ ఇన్ ఫ్యూచర్. సో ఈ ఎకోసిస్టమ్ ఫండ్ వచ్చేసి కమ్యూనిటీని రివార్డ్ చేయడానికి మేక్ చేసిన ఫండ్. సో ఖచ్చితంగా ఎకోసిస్టమ్ ఫండ్ లోంచే ప్రాజెక్ట్ ఏవైతే ఉందో ఈ ఫార్మింగ్ ఎయిర్ డ్రాప్లో టోకన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో దీంట్లో ఈ ఎకోసిస్టమ్ ఫండ్ టోటల్ ఫండ్ ఒకేసారి వీళ్ళు ఇవ్వరు, 33% ఇవ్వరు. ఫస్ట్ వెస్టింగ్లో ఏం జరుగుతుందో అది మాత్రమే మనకి ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ వెస్టింగ్ వచ్చేసి యాజ్ పర్ బైనాన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు, నవంబర్లో ఫస్ట్ అన్లాక్ వచ్చేసి ఎకోసిస్టమ్లో 3% టోకన్స్ అన్లాక్ అవుతాయి, విచ్ ఈస్ నేను ఇక్కడ వేసిన క్యాల్కులేషన్. సో టోటల్ సప్లై వచ్చేసి ఈ పర్టికులర్ మీమ్ కాయిన్ది 69 బిలియన్ టోకన్స్. దాంట్లో ఎకోసిస్టమ్ టోకన్ జనరేషన్ ఈవెంట్లో రిలీజ్ అయ్యే టోకన్స్ చెప్తాను. 69 బిలియన్ ఇంటూ 0.03%.
సో అరౌండ్ 2.07 బిలియన్ టోకన్స్ మనకు ఎకోసిస్టమ్ ఫండ్లో ఫస్ట్ అన్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో వీళ్ళు ఈ టోకన్స్ అంతా కమ్యూనిటీకి ఎయిర్ డ్రాప్లో ఫార్మింగ్లో ఇస్తారని నేను అనుకుంటున్నాను, బట్ ఐ మైట్ బి రాంగ్. సో దాంట్లో మేబీ హాఫ్ ఇవ్వచ్చు, క్వార్టర్ ఇవ్వచ్చు, ఆర్ మేబీ ఫుల్ కూడా ఇవ్వచ్చు. బట్ ఈ వీడియోలో మనం ప్రిడిక్షన్ ఏమనుకుంటామంటే ఈ ఎకోసిస్టమ్ ఫండ్లో ఉన్నవన్నీ టోకన్స్ కూడా మనకు ఎయిర్ డ్రాప్లో ఇవ్వబోతున్నారని గెస్ చేద్దాం. దెన్ సెకండ్ థింగ్, ఎక్స్పెక్టెడ్ టోటల్ ఫార్మర్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో హ్యూజ్ ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి. సో ఒక్క సింగిల్ పోస్ట్కి చూసుకున్నట్లయితే 10,000 లైక్స్, 7,000 రీట్వీట్స్, ఆ విధంగా ఆ రేంజ్లో ఉన్నాయి. సో ఖచ్చితంగా నాకు తెలిసి మోర్ దెన్ 100,000 యూజర్స్ కన్నా చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి ఉంటారు. సో ఇందుకే నేను ఏం చేశానంటే ఇందులో కేటగిరీస్ చేశాను. ఇన్ కేస్ ఎక్స్పెక్టెడ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ 100,000 తీసుకున్నాను, 150,000, 200, 250, 300 అండ్ 500. సో నా ఉద్దేశంలో నా ప్రిడిక్షన్ ప్రకారం అరౌండ్ 300,000 టోటల్ ఫార్మర్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది షార్ట్ డ్యూరేషన్లో లాంచ్ అయిన ప్రాజెక్ట్. సో లాస్ట్ వీకే ఈ ఫార్మింగ్ గురించి వీళ్ళు ట్విట్టర్లో పోస్ట్ చేస్తారు. అండ్ సూన్ టోకన్ లిస్టింగ్ నవంబర్లో ఉంది. అంటే హార్డ్లీ 2 వీక్స్ గ్యాప్ ఇచ్చారు వీళ్ళు. ఆ 2 వీక్స్ గ్యాప్లో 300,000 యూజర్స్ని రీచ్ అవ్వడం చాలా మ్యాక్సిమం నా ఉద్దేశంలో. బట్ మేబీ మల్టిపుల్ యూజర్స్ యూజ్ చేసి ఉంటారు. అండ్ వీళ్ళు ట్విట్టర్లో కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇప్పుడు మీరు వెళ్ళి ట్విట్టర్ క్రియేట్ చేసుకొని మల్టిపుల్ అకౌంట్స్ చేయలేరు. సో ఆ విధంగా వాళ్ళు బాట్స్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. సో అంతా క్యాలిక్యులేట్ చేయగానే నా ఉద్దేశంలో ఫెయిర్ ఎనఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ వచ్చేసి, ఇది అఫీషియల్ న్యూస్ కాదు గైస్, నేను ప్రిడిక్ట్ చేసే నెంబర్. సో అరౌండ్ 300,000 మెంబర్స్ అట్లీస్ట్ ఇందులో పార్టిసిపేట్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం పర్ యూజర్ ఎన్ని టోకన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇన్ కేస్ ఇది ఎకోసిస్టమ్ ఫండ్ మొత్తం వీళ్ళు ఎయిర్ డ్రాప్కి ఇస్తున్నారంటే ఎంత వచ్చే ఛాన్స్ ఉందో ఇక్కడ ఎక్సెల్ పెట్టని చూడొచ్చు. సో ఇన్ కేస్ 100,000 యూజర్స్ అయితే పర్ యూజర్ 20,700 టోకన్స్ అలకేట్ అయింది. అండ్ అగైన్ గైస్ దిస్ ఈజ్ యావరేజ్ నెంబర్ చెప్తున్నాను, ఎందుకంటే దీనిలో రెఫరల్స్ కూడా ఉంది. సో రెఫరల్ యూజర్స్కి ఎక్కువ రావచ్చు, అదర్ యూజర్స్ కొంచెం తక్కువ రావచ్చు. బట్ రఫ్ ఎస్టిమేట్ నా ఉద్దేశంలో ఈచ్ యూజర్కి ఇన్ని టోకన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ మనం అనుకునేది ఎంత, 300,000 కాబట్టి అరౌండ్ 6,900 మీమ్ టోకన్స్ పర్ యూజర్స్ అలకేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దిస్ ఈజ్ మై ప్రిడిక్షన్. అండ్ దాని తర్వాత ప్రైస్, లిస్టింగ్ ప్రైస్ ఏంటి టోకన్ది, $0.01 అనమాట. ఇన్ కేస్ ఎయిర్ డ్రాప్ వాల్యూ లిస్టింగ్ ప్రైస్లో ఎంత అవుతుందంటే పర్ యూజర్ $7 వర్త్ ఆఫ్ టోకన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అట్ ద లిస్టింగ్ ప్రైస్. అండ్ నా ఉద్దేశంలో బైనాన్స్లో లిస్ట్ అవుతుంది. అండ్ హ్యూజ్ ప్రాజెక్ట్ విత్ హ్యూజ్ బ్యాకింగ్. సో ఇది ఈజీగా 10x అయ్యే ఛాన్స్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మినిమం 10x అయితే గ్యారంటీగా వస్తుంది. సో అప్పుడు దీని ప్రైస్ అవుతుంది $0.01 పర్ టోకన్. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎయిర్ డ్రాప్ వాల్యూ ఏమవుతుంది, 10x దగ్గర క్యాలిక్యులేట్ చేస్తే 6,900 టోకన్స్ ఇంటూ $0.01 ఈక్వల్ టు $69 పర్ యూజర్ ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మల్టిపుల్ నెంబర్స్ ఇచ్చాను, డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు ఎంతమంది యూజర్స్కి ఎన్ని ఎక్స్లో టోకన్ లిస్ట్ అవుతాయి, ఎన్ని టోకన్స్ ఎంత వాల్యూ అవ్వచ్చు అనేది కంప్లీట్ ఇచ్చాను. సో నా ఉద్దేశంలో దిస్ ఇస్ ద ఫెయిర్ ప్రైస్ ఆఫ్ ఎయిర్ డ్రాప్ నా ఉద్దేశంలో. సో అరౌండ్ $69 వర్త్ ఆఫ్ ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది ప్రతి యూజర్కి ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారో. సో ఈవెన్ మీరు రీసెంట్గా తీసుకున్నట్లయితే బైనాన్స్లో దీనికి ముందు వచ్చిన ప్రాజెక్ట్ ఏదైతుందో ఆర్కమ్, సో ఆర్కమ్ కూడా ఫ్రీ ఫార్మింగ్ లీడర్ బోర్డ్ ఒకటి పెట్టింది. దాంట్లో ప్రతి యూజర్కి అరౌండ్ $90 to $100 ఫ్రీగా వచ్చాయి. బట్ దానికి దీనికి ఒకటే డిఫరెన్స్, దాంట్లో బైనాన్స్ లిస్టింగ్ అనౌన్స్ అవగానే ఆ ప్రోగ్రామ్ క్లోజ్ చేశారు. బట్ దీనిలో బైనాన్స్ లిస్టింగ్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ప్రోగ్రామ్ లైవ్ ఉంది. అందుకే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంది, 300,000 యూజర్స్. ఈవెన్ వర్స్ట్ కేస్ తీసుకోండి, 500,000 మెంబర్స్, 500,000 యూజర్స్ ఇందులో పార్టిసిపేట్ చేసినా కూడా మీరు చూడొచ్చు 4,140 టోకన్స్ పర్ యూజర్ వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు $41 at 10x కేస్. నేను వర్స్ట్ కేస్ సినారియో చెప్తున్నాను. ఈజీగా ప్రాజెక్ట్ 10x క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ 20x అయితే యూ కెన్ ఇమాజిన్ 300,000 యూజర్స్కి మనకు $130 ఎయిర్ డ్రాప్ అవుతుంది. ఇన్ కేస్ 500,000 యూజర్స్ అయితే $83 వరకు వస్తుంది. సో ఈవెన్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఎనఫ్ టు డూ 50x, దెన్ $340 కూడా మనకు $200 to $340 వరకు ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్. సో ఎకోసిస్టమ్ రిలీజ్ అయ్యే టీజీ టోకన్స్ అన్ని వీళ్ళు ఎయిర్ డ్రాప్కి ఇస్తే ఇది జరుగుతుంది. సో ఇది గైస్ నా ప్రిడిక్షన్, వై ఐ అర్హెవ్ టు దిస్ నెంబర్ $69 పర్ యూజర్ ఎయిర్ డ్రాప్. సో $69 వచ్చినా కూడా ఇల్ బి డీసెంట్ ఎయిర్ డ్రాప్. సో ఇథీరియంలో గ్యాస్ ఫేస్ అరౌండ్ మనం $10 తీసినా కూడా $59 ఉంటుంది. దాన్ని మనం ఇథీరియంలో గ్యాస్ ఫేస్కి కానీ బ్రిడ్జింగ్కి కానీ మల్టిపుల్ అదర్ స్టఫ్కి యూజ్ చేసి బిగ్ ఎయిర్ డ్రాప్స్ని టార్గెట్ చేయొచ్చు. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ మీమ్ టోకన్ అండ్ మై ప్రిడిక్షన్. సో ఇంకా మీరు ఇప్పుడు కూడా దీనిలో జాయిన్ అవ్వకుంటే వెంటనే జాయిన్ అవ్వడం, అట్లీస్ట్ $20-30 వచ్చిన విల్ బీ డీసెంట్ ఎనఫ్. హార్డ్లీ 2 minutes కూడా పట్టదు గైస్. సో యూ కెన్ యూజ్ మై రెఫరల్ కోడ్ 5741 ఫర్ మోర్ పాయింట్స్. సో అది గైస్ ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్. మన ఛానల్ కొద్దిగా వీడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇంకా డౌట్స్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.